హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నాను డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు డేట్ 29th అక్టోబర్ 2025. అంటే కేవలం ఒకే ఒక్క రోజులో మళ్ళీ బాక్స్ ఆఫీస్ లో ఒక తుఫాన్ రాబోతుంది ఫ్రెండ్స్. అవునండి, నేను నిజమే చెబుతున్నా. ఈ రోజు 29th అక్టోబర్, రేపు 30th, ఎల్లుండి 31st అక్టోబర్ రోజున మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మన టాలీవుడ్ వైపు చూసే విధంగా చేసిన సినిమాలు బాహుబలి 1 and 2. అయితే ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి ద ఎపిక్ అని కొత్త పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారన్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇందులో ఏముంది గొప్ప అని మీరు నన్ను అడగొచ్చు. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అవునండి, రిలీజ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ లెవెల్లో వస్తాయా అన్న విధంగా అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో మనం ఈ రిలీజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయో ఇండియాలో అండ్ ఓవర్సీస్ లో, అలాగే ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒక్క చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అంతే. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రిలీజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా మరి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇండియాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. ఇంకా షోలు పెంచే ఆలోచనలో అయితే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయర్స్ ఉన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ వినలేదు. రిలీజ్ సినిమాకే కాదండి, కొత్త సినిమాలకు కూడా ప్రీమియర్ షోలు యాడ్ చేయడం అయితే జరగలేదు. నార్మల్ షోలు అయితే యాడ్ అవుతాయి కానీ ప్రీమియర్ షోలు యాడ్ అవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ సినిమాలను పబ్లిక్ ఎన్నో సార్లు చూసి ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఈ సినిమాకి ఇంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారంటేనే గ్రేట్ కదా. ఈ సినిమాని పబ్లిక్ చూడడానికి వెళ్ళడం లేదు, కొత్త వర్షన్ లో ఎలా ఉండబోతుందో చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. అందుకే ఈ విధమైన రెస్పాన్స్ మనకు అడ్వాన్స్ బుకింగ్స్ లో కనబడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఓవర్సీస్ బుకింగ్స్ చూసినట్లయితే ఓన్లీ నార్త్ అమెరికా నుండి $3 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలయ్యాయి ఫ్రెండ్స్. దీన్ని మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2,65,00,000 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది కేవలం ప్రీమియర్ అండ్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే. మనం టోటల్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసినట్లయితే $3.5 lakhs అయితే మనకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలయ్యాయి ఫ్రెండ్స్. ఈ సినిమా ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి అతడు, కలేజా, ఇంద్ర, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ అన్ని సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసి ఈ సినిమా మాత్రం నెంబర్ 1 పొజిషన్ లోకి చేరింది. ఇప్పుడు మనం ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా మరి. ఈ సినిమా 25th అక్టోబర్ రోజున అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఆ రోజు 61,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి ఫ్రెండ్స్. సెకండ్ డే రోజున 26,000 టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయినాయి. అంటే కొంచెం డ్రాప్ అయింది 25th తో మనం పోల్చుకుంటే. థర్డ్ డే అంటే 27th అక్టోబర్ రోజున 33,600 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యి బుకింగ్స్ అయితే జంప్ అయినాయి ఫ్రెండ్స్. టోటల్ 3 రోజుల్లో 1,20,600 టికెట్స్ అయితే బుక్ మై షోలో బుక్ అయినాయి ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ డే రోజు కూడా ప్రతి గంటకి 1,000-2,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి. అంటే అసలు ఈ సినిమాని ఎవరైనా రిలీజ్ సినిమా అని అంటారా ఫ్రెండ్స్? మీరే కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి హైదరాబాద్ ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని షోలు ఫుల్ అయినాయి. 70% ఆక్యుపెన్సీతో 10 షోలకి గాను 8 షోలు హౌస్ఫుల్, అట్లాగే ఇంకా 2 షోలకి ఫిల్మ్ ఫాస్ట్ గా ఉన్నాయి. కేవలం హైదరాబాద్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ మనం చూసినట్లయితే 71,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయినాయి ఫ్రెండ్స్. 65% ఆక్యుపెన్సీతో 200 షోలలో 40 షోలు అయితే హౌస్ఫుల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. 90 షోలు ఫిలిం ఫాస్ట్ గా ఉన్నాయి అండ్ కేవలం హైదరాబాద్ నుంచి 1,30,00,000 అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూలు అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టోటల్ ఇండియా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ చూసినట్లయితే
నేను ఓన్లీ తెలుగు వర్షన్ గురించే మాట్లాడుతున్నా, మిగతా లాంగ్వేజెస్ కాదు. ఓన్లీ తెలుగు నుంచి మనకి 3,50,00,000 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఓవర్సీస్ నుంచి 3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవరాల్ గా మనం చూసినట్లయితే 6,50,00,000 అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 3 రోజుల్లో వసూలయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమాకి 3 రోజులు ఉంది, 28th, 29th, 30th అక్టోబర్. అంటే ఈ 3 రోజుల్లో ఇంకా ఒక 4 కోట్లు అయితే వచ్చే అవకాశం ఉంది అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. అంటే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 కోట్ల గ్రాస్ వసూలయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ డే టోటల్ ఓవరాల్ వరల్డ్ వైడ్ 25 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సినిమాకి వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావచ్చో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, నమస్తే.